ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చాలా మర్మయుక్తమైన మాటలను దైవ సేవకుల ద్వారా మనం వింటూ వచ్చాం. బహుశా క్రిస్మస్ వర్తమానాలు రేపటితో ముగుస్తాయి. ఇక క్రిస్మస్ రోజు మనమందరం కూడా మన యొక్క సంఘాల్లో ఉండే కార్యక్రమాల్లో నిండుగా మునిగిపోతాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యంలో నుండి మరొక క్రిస్మస్ లో అంటే క్రీస్తు జన్మలో ఉన్న ఒక లోతైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం. లూకా రాసిన సువార్త అండి, మొదటి అధ్యాయం 31, 32 వచనాలు చదువుదాం. దయచేసి చూడండి. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నాను. చూడండి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంను ఆయనకిచ్చును. విన్నారు కదూ, ప్రభు గొప్పవాడు, ఆయన శ్రేష్ఠుడు, ఉన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన మరియ గర్భంలో జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుడతారు అని, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అని, సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుట ద్వారా ఆయన పుట్టి దేవుని కుమారుడుగా పిలువబడతాడు అని చెబుతూ ఇక్కడ చూడండి 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈ మాట దయతో గమనించాలి. ఆయన గొప్పవాడై. ఈ మాటను మనం ముందుగా జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రభువు గొప్పవాడు, కీర్తన గ్రంథంలో కూడా మనం పాట పాడతాం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానముకును ఆయనే మితిలేని వాడు కదండి. ప్రభువు గొప్పవాడు, గొప్పవాడు, గొప్ప దేవుడు ఈ భూలోకంలో జన్మించాడు. ఆ గొప్ప దేవుడు ఈ భూలోకంలో జన్మించుటయే క్రిస్మస్ అని మనందరం ఎరుగుతాం. అందుకొరకే ఏమండి, వి డు సెలబ్రేషన్స్. మనము గొప్ప గొప్పగా కార్యక్రమాలు చేస్తాం, సంతోష కార్యక్రమాలు చేస్తాం, కూడికలు చేస్తాం, ఎన్నో ఆర్భాటాలు చేస్తాం. ఎందుకంటే గొప్ప దేవుడు భూలోకంలో మన కోసం పుట్టాడు అనేది ఆ సంతోషం యొక్క పరమార్థం. అయితే ఆ గొప్ప దేవుడు ఈ లోకంలో పుట్టడానికి ప్రియులారా ఆయన ఎన్నుకున్నవి చాలా స్వల్పమైనవి. ఇది ఈ పూట మన ధ్యానం. స్వల్పమైన వాటితో సర్వోన్నతుడు. మన ధ్యాన భాగం ఏంటంటే స్వల్పమైన వాటితో సర్వోన్నతుడు. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రభువు స్వల్పమైన వాటితో ఆయన తన యొక్క పరిచర్య కార్యము చేశారు. ఆయన ఈ లోకానికి రావడానికి ఎన్నుకున్నది, ప్రియులరా, ఎన్నుకున్నది మనం చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17 వచనం కదండి. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును చూద్దాం కదా. అదే కాదు, రాజదండము ఇశ్రాయేలులో నుండి వచ్చును. బాగా గమనించండి, దేవుడు ఏ దేశంలో పుట్టదలుచుకున్నాడు? దైవ సేవకులు చెప్పినట్టు ఇశ్రాయేలు దేశము ప్రపంచ పటంలో నడిబొడ్డున ఉంటుంది, వాస్తవమే. కానీ ఇక్కడ మనం ధ్యానించే విషయం ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటికంటే చాలా చిన్న దేశం ఏది అంటే ఇశ్రాయేలు దేశమే. చాలా స్వల్పమైనది కదండి. ఇశ్రాయేలు దేశము
చాలా స్వల్పమైనది, చిన్నది కదండి. నిజమే. ఆ దినాల్లో అది అన్యుల పరిపాలనలో బానిసత్వంలో ఉన్న ప్రదేశం. అది అన్యుల యొక్క అనగా రోమీయుల యొక్క చేతిలో ఉన్న ఒక బానిస దేశం కదండి. అటువంటి దేశాన్ని ఆయన ఎన్నుకున్నాడు. రెండవది, ఆయన ఈ లోకంలో జన్మించడానికి ఎన్నుకున్న జనాంగం ఏమండి, ఇశ్రాయేలులో నుండి ఏమండి ఏలిక పుడతాడు అని మనం చదివాం కదండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం కదూ, 24వ అధ్యాయము 17వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. దయచేసి ఆ చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం 5వ లైన్. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. మరలా 19వ వచనం చూడండి. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. విన్నదా? యాకోబు సంతానం ఏమండి ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు జనాంగము ఎట్టివారు? ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు జనాంగము ఎట్టివారు అంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అనగా ఎవరు చెప్పండి? యాకోబు. యాకోబు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండ గ్రంథం 34వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం అండి 34వ అధ్యాయం 30వ వచనం కదా. 30వ వచనం ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసి తెలిసి, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. ఇక్కడ నా జనసంఖ్య ఏమండి, ఇశ్రాయేలు జనాంగం ఎటువంటి వారట? కొంచెమైన వారు, కొద్దివారు కదండి. కొంతమంది దైవ సేవకులు చెప్తూ ఉంటారు, భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం అంత ఉండదట ఆ దేశం కదండి. ఆ జనాంగం కూడా చాలా కొద్ది జనాంగం. ఇంకో మాట రండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 41వ అధ్యాయం 41వ అధ్యాయము. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు ఆయనే ఇలా యాకోబును గురించి అంటున్నాడు. ఏమండి ఏమంటున్నాడు? 41వ అధ్యాయము మనం చూద్దామండి. చూస్తే 41వ అధ్యాయంలో స్వల్ప జనమగు ఇశ్రాయేలు అంటున్నాడు కదండి. చూద్దాం దేవుని వాక్యంలో నుండి 41వ అధ్యాయము 13వ వచనం. పురుగు వంటి యాకోబు నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుమో, నేను నీకు సహాయం చేయనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇశ్రాయేలు, భయపడకుమో, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఏమంటున్నారండి? దేవుడే చెప్తున్నారు. అక్కడ యాకోబు అన్నాడు ఆదికాండంలో, నా జనం కొద్ది మంది. ఇక్కడ ప్రభు అంటున్నారు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. ఎటువంటి వారట? స్వల్ప జనము. ఏమండి, స్వల్ప జనమగు ఇశ్రాయేలులో నుండి ఆయన వచ్చాడు. స్వల్ప ప్రదేశమగు ఏమండి ఇశ్రాయేలు దేశములో నుండి ఆయన వచ్చాడు.
నిజమే. ఆయన సర్వోన్నతుడు. ఆయన గొప్ప దేవుడు. గొప్పవాడు. తన కార్యం కొరకు ఎన్నుకున్నవి ప్రతిదీ స్వల్పమైనవి. నిజమే. అదే ఆయన యొక్క ఉన్నత గొప్ప ఆలోచన. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అని అతనికి పేరు పెట్టబడును. ఆలోచనకర్త అయిన దేవుడు. నిజమే. గొప్ప వాటిని ఎన్నుకోలేదు. జ్ఞానులు అనుకున్నారు. ఏమనుకున్నారు? ఆయన రాజుగా పుడతాడు గనుక రాజదండము ఇస్రాయేల్లో నుంచి వచ్చును అన్నారు గనుక ఇస్రాయేలు దేశము నేలు రాజు ఇంటిలో ఆయన పుడతాడు అనుకున్నారు. కానీ వారి అంచనాలు తారుమారైపోయినాయి. ఆయన గొప్ప వాటిలో లేదా గొప్ప జనాంగంలో, గొప్ప దేశంలో కాదు, ఆయన అల్పమైన వాటిని ఎన్నుకున్నారు. ఇంకొంచెం ముందుకు వెళదాం. ఏమండి? ఇంకొంచెం ముందుకు వెళదాం. సమూయేలు గ్రంథం అండి. సమూయేలు గ్రంథం. సమూయేలు రెండవ గ్రంథం. రెండవ గ్రంథంలో ప్రియులారా, సమూయేలు రెండవ గ్రంథంలో దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి మనవి చేసుకున్నాను? ఏమంటున్నాడండి దావీదు? నేను ఎంతటి వాడను అంటే నేను అల్పుడును అని చెప్పుకుంటున్నాను. నా కుటుంబం ఏ పాటిది? నిజమే. ఆయన దావీదు కుటుంబంలో, దావీదు వంశంలో పుట్టాడు. దావీదే అంటున్నాడు, నా వంశం ఏ పాటిది? ఏమండి? యెషయ్య మొద్దులో నుండి చిగురు పుట్టును అని చదువుతున్నాం. కారణం దావీదు వంశము ఏమండి ఒకప్పుడు నిర్వీర్యం చేయబడింది. ఏమండి? రాజదండము లేదా రాజరికము చెదరగొట్టబడింది. వారి వంశీకులందరూ కూడా చెదిరిపోయారు. అయితే అటువంటి వారిలో నుండి దేవుడు చెదరగొట్టబడి వారిలో ఏమండి అల్పమైన వాటిలో, నిజమే, స్వల్పమైన వాటిలో నుంచి సర్వోన్నతుడు వచ్చారు. నిజమే. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రదేశం స్వల్పమైనది, జనాంగం స్వల్పమైనది. ఏమండి? జ్ఞానులు అనుకున్నారు యెరూషలేములో రాజు గృహంలో ఆయన పుడతాడు అని. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు అండి? ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు రండి ప్రవచనాల్లోకి వెళదాం. ప్రవచనాల్లోకి మనం వెళదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం కదూ. మీకా గ్రంథం అండి 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే 2వ వచనంలో ఇలాగూ చదువుతాం. ఏం చదువుతాము అంటే, ప్రియులరా, మీకా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమండి ఏం చదువుతాం? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఏం చేశారట? ఆయన ఎన్నుకున్న ఆ గ్రామం. నిజమే. ఏమండి? జ్ఞానులు వచ్చి
హేరోదు రాజుని అడిగారు. హేరోదు రాజు నా ఇంట్లో పుట్టలేదండి, మరి ఎక్కడ పుట్టారో కనుక్కుందామనని శాస్త్రులను, పెద్దలను, యాజకులను అందరినీ పోగేసి, ఏమండి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అందరినీ అడిగారు. వాళ్ళు తేల్చింది ఏంటంటే, మీకా గారు వ్రాసిన ప్రవచనం ప్రకారం ఆయన బెత్లెహేములో పుడతాడండి అన్నాడు. గమనించారా? బెత్లెహేములో పుడతాడు. కానీ జ్ఞానులు ఏమనుకున్నారు? మహారాజు కాబట్టి రాజ కుటుంబంలో, రాజుగారి ఇంట్లో అనుకున్నాడు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? ఒక స్వల్పమైన గ్రామంలో. ఏమండి? చాలా చక్కని మాట. యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామం. ఏమండి? స్వల్పమైన గ్రామంలో ఆయన పుట్టాడు. స్వల్పమైన గ్రామంలో ఆయన పుట్టాడు. ఆ స్వల్పమైన గ్రామంలో కూడా ఎక్కడ పుట్టాడండి? ఏమండి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుంటూ పోతే, ఏమండి? వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి, వారు నక్షత్రాన్ని చూస్తూ వచ్చి సంతోషపడి ఇంట్లోకి వచ్చారట. ఏ ఇల్లది? అదొక పశువుల పాక. అదొక చిన్న స్వల్పమైన ఇల్లు. ఏమండి? వాళ్ళు రాజప్రసాదం అనుకున్నారు, రాజుగారి ప్యాలెస్ అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడున్నాడండి? ఒక చిన్న ఇంటిలో ఉన్నాడు. నిజమే, నిజమే ప్రియులారా. ఆయన పుట్టిన స్థలం ఎంత స్వల్పమైనదండి. ఏమండి? గొర్రెల కాపరులకు ఆ యొక్క దేవుని దూత చెప్పినటువంటి మాట కదా. ఏం చెప్పారు? ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. విన్నదా? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ పుట్టాడు ఆయనది అంటే, ఆయన స్వల్ప గ్రామమైన బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో. ఆ బెత్లెహేములో కూడా ఒక ఇల్లు కాదు అది. అది ఎక్కడ? సత్రము. అందులో కూడా ఆయనకి స్థలం లేదట. పశువుల పాకలో పుట్టాడు. పశువుల తొట్టిలో పండుకున్నాడు. ఏమండి? ఆయన పండుకొని ఆయన జన్మించిన స్థలం ఏమండి? ఎటువంటిదండి? చాలా స్వల్పమైనది. ఏమండి? మనం ఎవరు ఊహించనిది కదా. గొప్ప దేవుడు పుట్టింది ఏమండి? పేడతో, కంపుతో ఉన్నటువంటి ఏమండి? పశువుల పాక, పశువుల తొట్టి. నిజమే. అతి స్వల్పమైన స్థలంలో ఆయన జన్మ జరిగించటం దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అంటే అతిశయోక్తి కాదేమో కదండి. నిజమే. దేవుని నామానికి స్తోత్రం. స్వల్పమైన వాటిలో నుండి సర్వోన్నతుడు దేవుని నామానికి స్తోత్రం. పశువుల పాకలో పుట్టాడు. ఏమండి? పశువుల పాకలో పుట్టాడు. ఎస్. ఆ పశువుల పాకలో పుట్టానికి ఆయన ఎన్నుకున్న కుటుంబం చూసారా? కుటుంబం. మరి దేవుని బిడ్డలారా, ఇప్పుడు లూకాసు వార్తలోనికి మనం వెళదాం. ఏమండి? లూకాసు వార్తలోకి మనం వెళదాం. 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. లూకాసు వార్త అండి 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వాక్యం. 24వ వాక్యం. ఆయనను సారీ 33వ వాక్యం. 22 నుంచి 24 నుంచి 33 వరకు చూడండి. 22, 24 కలిసి ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు
వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయింది. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మ పరవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవునిని స్తుతించుతూ ఇట్లా నేను నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనెత్తుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కలురారా చూచుచున్నాను. 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. వినరా? ఎందుకు ఈ సుదీర్ఘమైన మాట చదివించాను అంటే, పైన ఆయన తల్లిదండ్రులు ఆయనను యెరూషలేముకు తీసుకుని పోయిరి అని చదువుతున్నాం. ఆయన తల్లిదండ్రులు అంటే ఆ కుటుంబం ఎవరు? ఏమండి? ఆయన జన్మించటానికి ఎన్నుకున్న కుటుంబం యోసేపు, మరియా. ఏమండి? యోసేపు, మరియా వీళ్ళు ఎంత ధనవంతులు! ఏమండి? వీళ్ళు ఎంత ధనవంతులు! వీళ్ళకి ఎంత పొలం ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత గొప్పవారు అంటే, ప్రియులరా, వారు బలి అర్పించిన విధానం చూస్తే, ప్రియులరా, వారు ఏమి బలి అర్పించారు అండి? వాళ్ళు బలి అర్పించిన ఆ యొక్క బలి చూడండి, వాళ్ళు ఏమి బలి అర్పించారు? 21వ వచనం. ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడక మునుపు దేవదూత చేత చెప్పబడిన యేసను పేరు ఆయనకు పెట్టిరి. పెట్టిన తర్వాత ముందు కంటిన్యూషన్ 24వ వచనం. ఏమండి? ధర్మశాస్త్రము చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకు ఏమర్పించాలట? గువ్వల జతనైనను పావురపు పిల్లలనైనను. కానీ వాస్తవానికి ప్రియులరా, పురిటాలు ఏమి అర్పించాలి? ధర్మశాస్త్రం ప్రకారం పురిటాలు ఏమి అర్పించాలి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఏమండి? పురిటాలు అంటే కాన్పైన స్త్రీ దేవునికి తన పవిత్రత కొరకు ఏమి అర్పిస్తుంది అంటే, చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనం. ఏమండి? లేవీకాండం 12వ అధ్యాయము 8వ వచనం కదూ. 8వ వచనంలో పురిటాలని గురించి చెప్పబడిన మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె గొర్రె పిల్లను ఎదాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఎందుకు నేను ఈ మాట చదివించాను అంటే, పురిటాలు తాను పవిత్రత పొందగోరుటకు ఆమె దేవునికి ఏం తీసుకురావాలి? దహన బలిగా ఏమండి? గొర్రె పిల్లను తీసుకురావాలి. ఏమండి? లేక కోడెదూడను తీసుకురావాలి. ఏమండి? ఇది బలి అర్పణ చేయు విధానం. ఒకవేళ అలా తేలేకపోతే, ఇక్కడ అంటున్నాడు ఆమె గొర్రె పిల్లలైనను తేజాలని అంటే తేలేకపోయిన ఎడల, అంటే అంత శక్తి లేని ఎడల అని కదా దీని అర్థం. అంటే దేవునికి బలి అర్పించడానికి ఒక గొర్రె పిల్లను కూడా తెచ్చేంత శక్తి ఈ కుటుంబానికి లేదు. అంటే ఆ కుటుంబం
ఎటువంటి కుటుంబం అండి? చాలా స్వల్పమైన కుటుంబం. యోసేపు వడ్రంగి పనిచేసేవాడు కదండి. మరియా దేవాలయంలో ప్రతిష్ఠించబడిన కన్యక. వీరిరువురు బీదలే. దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? బీదలను ఎన్నుకున్నారు. చాలా బీద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. గొప్పవారిని ఎన్నుకోలేదు. ఏమండి? ఈనాడు చాలా మంది ఆలోచనలు ఎట్లుంటాయంటే డబ్బున్నోళ్ళ మీద ఉంటాయి, పేరున్నోళ్ళ మీద ఉంటాయి. వాళ్ళతో సావాసం చేస్తే ఏమన్నా ఆదాయం వస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రభువు కోరుకున్న ఆ కుటుంబం ఎటువంటి కుటుంబం అండి? బహు పేద కుటుంబం. నిజమే ప్రియులారా. ఇప్పుడు ఇదే లేవీకాండంలో 6వ వచనం చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయము 6వ వచనం. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థగా బలిగా ఒక పావుర పిల్లనైనను తెల్లగొవ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావాలని. అనగా ఇక్కడ యెరూషలేములకు వచ్చి దేవాలయంలో వాళ్ళు బలి అర్పిస్తుంది ఎవరి కోసం? మరియ శుద్ధి కోసం కదండి. కుమారుని కన్నా మరియ శుద్ధి కోసం. ఎందుకు అంటే యేసు కొరకు బలి అర్పించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనే బలి పశువు. యోహాను గారు అన్నారు, యోహాను సువార్త 1:29 వచనం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. నిజమే ప్రియులారా. ఇంకా సమయం అవుతుంది కాబట్టి ఆయన ఎన్నుకున్న జనాంగం స్వల్ప జనాంగం. ఆయన ఎన్నుకున్నటువంటి కుటుంబం ఏమండి? చాలా స్వల్పమైన కుటుంబం. ఆయన ఎన్నుకున్న గ్రామం చాలా స్వల్పమైన గ్రామం. ఆయన పరిచర్య కొరకు వాడుకున్న వస్తువు ఏమండి? ఈనాడు కారు లేనిదే సేవకులకు ప్రయాణాలు కుదరట్లా. కానీ యేసయ్య సేవ చేసినప్పుడు మార్క్సు వార్త 3వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇలా చదువుతాం. ఆయన వాక్యం చెప్పడానికి ఆయన ఎన్నుకున్న ఏమండి స్థానం లేదా వస్తువు ఏం చెప్పండి? ఏమండి? మార్క్సు వార్త 3వ అధ్యాయము 9వ వచనం. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకున్నట్లు చిన్న దోణ ఒకటి తనకు సిద్ధపరచుమని ఆయన శిష్యులతో చెప్పాను. ఆ చిన్న దోణి ఎన్నుకున్నాడు. ఎస్, ప్రభు ఎన్నుకున్నటువంటి సాధనం ఏం చెప్పండి? చాలా చిన్న దోణి. దేవుడు తన పరిచర్య కొరకు ఎన్నుకున్న సాధనం చాలా చిన్న దోణి. అంతేకాదండి, ఆయన వర్తమానాలు చెప్పినప్పుడు ఏమండి పెద్ద పెద్ద లోతైన గొప్ప గొప్ప ఏమండి జ్ఞానవంతమైన ఆలోచనలు చెప్పలేదు ఆయన. ఆయన చిన్న చిన్న ఉపమానాలు ఎన్నుకున్నాడు కదండి. చిన్న చిన్న ఉపమానాలు ఏంటండి? పరలోక రాజ్యం ఆవగింజతో పోల్చబడింది అని మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో చెప్పాడు. ఏమండి? ఒక స్త్రీ పిసుకు పిండితో పోల్చబడింది అని. సో కాబట్టి ఆయన చెప్పిన బోధ కూడా ఏమండి స్వల్పమైన ఉపమానాలతో చెప్పాడు. పామరులకు సైతం అర్థమవులాగా. ఏమండి? ఏమండి? మీరు ఆ గ్రంథాలు ఎత్తుకోండి, ఈ గ్రంథాలు ఎత్తుకోండి అక్కర్లేదు. చాలా స్వల్పమైన సరళమైన భాషలో ఆయన పరిచర్య ఎంత స్వల్పమైన వాటితోనే సాగింది కదండి. చివరిగా ఆయన అద్భుతము చేయటానికి ఆయన పరిచర్యలో వాడుకున్న సమర్పణ ఏం చెప్పండి? శిష్యులు అంటున్నారు 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికి భోజనం పెట్టాలంటే ఓయబ్బా ఏమండి ఎంత డబ్బు కావాలో ఇప్పుడు ఏడ తెస్తాము ఈ అడవిలో, వాళ్ళు పంపించే వాళ్ళ సావాళ్ళు చేస్తారు అన్నారు. ప్రభు అందుకు ఏమన్నారండి? మీ వద్ద ఏమున్నవి?
యోహాను సువార్త 6వ అధ్యాయంలో శిష్యుల్లో ఒక ఆయన అన్నాడు, ఏడు మా దగ్గర ఏమున్నాయండి, ఒక పిల్లోడి దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు అంతే. ఇవి ఏ పాటివి? స్వల్పమైన సమర్పణ. ఇవి ఏ పాటివి చెప్పండి అన్నారు. అయితే వాటిని నా ఎద్దుకు తీసుకుని రండి, జనులందరినీ పచ్చికలో వరుసగా కూర్చోబెట్టండి అన్నాడు యేసయ్య. అందరినీ కూర్చోబెట్టిన తర్వాత కేవలం ఆ 5 రొట్టెలు స్వల్పమైన సమర్పణ, ఓ పిల్లవాడి సమర్పణ, ఓ చిన్న పిల్లవాడి సమర్పణ, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు అందరికీ సమృద్ధిగా పంచిన తర్వాత ఇవి ఏ పాటివి అన్నోళ్ళకి ఏమండి, ఒక్కొక్కళ్ళకి ఏమండి, జల్ల కడుపోళ్ళకి ఏం చేశాడు చెప్పండి, గంపెడు గంపెడు పెట్టాడు. మిగిలిన ఎంత అండి, 12 గంపలు. 12గురికి సరిపడా 12 గంపలు. ఆ స్వల్పమైన సమర్పణలో నిజమే ప్రియులారా, దేవుని సేవ గొప్ప గొప్ప లక్షలు కోట్లతో కాదు, చిన్న చిన్న సమర్పణ, బీదలైన వారు ఇచ్చినటువంటి కొద్ది కొద్ది కానుకలతోనే సేవ విస్తారంగా జరిగించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఆయన గొప్పవాడు. చిట్ట చివరిలో ఒక్క మాట చదివి నేను ముగిస్తా, సమయం అయిపోయింది. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం ఏమండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తానండి, సమయం అయిపోయింది. 3వ అధ్యాయం 8వ వాక్యం ఏందమ్మా? 3వ అధ్యాయంలో 8వ వాక్యం, 8వ వాక్యం చదువుతున్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగునంత లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దాన్ని ఎవడూ వేయనేరడు. ఎస్, నీవు చాలా స్వల్పమైన శక్తి గలవాడు. నిజమే, దేవుని సంఘం ఎవరి మధ్య ఉంది ఏమండి? ప్రపంచ బ్రాహ్మణులు అనుకునే ఏమండి, యూదులకు సంఘముతో సంబంధాలు. వాళ్ళు అనుకుంటున్నారు భూమండలం మీద మేమే దేవుని బిడ్డలము, మేమే పరిశుద్ధులము, మేమే గొప్పవారము, గొప్ప జాతి అని చెప్పుకునేవారు. దేవుడు కోరుకోలేదు, ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నారండి? నిజమే ప్రియుల, అందరి చేత తృణీకరించబడిన, ఎన్నిక లేని, స్వల్పమైన, శక్తి లేని, బలహీనులమైన, జ్ఞానం లేని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన. నిన్ను నన్ను ఎన్నుకొని ఏమండి తన పరిచర్య కొరకు నిలబెట్టుకున్నాడు ఆయన, తన సంఘంగా కోరుకున్నాడు. ఇంకొక మర్మం దైవజనులందరికీ తెలుసు ప్రియులరా, ఆయన యొక్క సంఘం, ఆయన పెళ్లి భార్య ఎవరు చెప్పండి? ఆయన పెళ్లి భార్య ఎవరు చెప్పండి? ఏమండి, యూదుల కాదు కదా. యూదులు ఏమండి ఏమనుకుంటారు? మేము ప్రపంచ బ్రాహ్మణులము అనుకుంటారు. కానీ ఎన్నిక లేని, స్వల్పమైన, అల్పమైన, తీసివేయబడిన, నిషేధించబడిన నిన్ను నన్ను ఆయన పెళ్లి భార్యగా, ఆయన పరిశుద్ధ సంఘంగా ఆయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఆయన సింహాసనంలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి నిన్ను ఆయన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరిని? ఏమండి, శక్తి లేని నిన్ను ఎన్నుకున్నాడు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరు, గొప్పవాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అతి గొప్పవాడు ప్రియులరా ఈ లోకంలోకి రావడానికి ఎన్నుకున్న జనాంగం స్వల్పం, దేశం స్వల్పం, కుటుంబం స్వల్పం, గ్రామం స్వల్పం, ఆయన పరిచర్యకు వాడుకున్న సాధనం స్వల్పం, ఆయన బోధ స్వల్పమైన ఉపమానాలతో. ప్రియులరా ఆయన చేసిన అద్భుతాలు స్వల్పమైన వాటితో, నీటితో ద్రాక్షరసం, 5 రెట్లు 2 చేపలతో అద్భుతాలు చేశారు. ఏమండి, చేప కడుపులో నుంచి డబ్బు తెప్పించారు.
నిజమే ప్రియులారా. ఆయన ఎన్నుకున్నది స్వల్పమైన వాటిలో. ఈ గొప్ప దేవుని ప్రేమలో నిన్ను నన్ను ఎన్నుకున్నందుకు మనం ఎంత ధన్యులమో. అందుకే ఆ ప్రియ ప్రభు గొప్ప దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు మనం ఎంత ధన్యులమో. ఇట్టి ధన్యత మనకిచ్చి స్వల్పమైన వారమైన మనల్ని ఎన్నుకున్నందుకు మనం ఎంతైనా ఆరాధించవలసిన వారు. అంతేకాదు అంత గొప్ప దేవుడు స్వల్పమైన మన కోసం తన ప్రాణం ధారపోశాడు, తన రక్తం చిందించాడు, తను తాను బలి చేసుకున్నాడు. తన పరిశుద్ధ రక్తంతో మనల్ని పవిత్రపరిచి తన పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు. బా, ఎంత గొప్ప దేవుడని. అట్టి ప్రేమ చూపించిన దేవుణ్ణి మనము కృతజ్ఞతగా ఆయనకు హృదయం అర్పించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తు ప్రేమలో మనము ఎదిగి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించుదము గాక. అతి కృప దేవుని వాక్యం విన్న మనందరికీ దేవుడు అనుగ్రహించు